గోదాదేవి రంగనాథుడిని కొలుస్తూ పిలుస్తూ భక్తి పాశురాలు నివేదించిన ధనుర్మాసం సందర్భంగా అధ్యయనోత్సవాలు సింహాచలంలో జరుగుతున్నాయి. భక్తుల కోలాటాల హరినామ సంకీర్తనతో సింహగిరి మారుమోగింది. సింహాచలం భక్తజనంతో మా ప్రతినిధి అనురాధ స్పెషల్ రిపోర్ట్. సంక్రాంతి సంబరాలు ధనుర్మాసంలో వస్తాయి. ధనుర్మాసంలో నెల రోజుల పాటు స్వామిని కీర్తిస్తూ గోదాదేవి ప్రత్యేకమైన విశేషమైన పూజలు, వ్రతాలు, పాసురాలు చదివిందంటే పాటల రూపంలో గోదాదేవి స్వామిని మరి ఆరాధిస్తూ పూజలు చేస్తుంది ధనుర్మాసం అంతా కూడా. అందుకే భోగి పండుగ రోజు గోదా రంగనాథ స్వాముల కళ్యాణం చేసి జనులంతా కూడా సంక్రాంతి సంబరాలతో మరి సిరి సంపదలతో హాయిగా ఉండాలని, శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటూ ఉంటారు. అందుకనే చాలా మంది భక్తులు హరి సంకీర్తన చేస్తూ ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా ఆధ్యాత్మిక పాటలతో స్వామిని కొలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ నాతో చాలా మంది భక్తజన బృందాలు అయితే ఉన్నాయి. వారితో ఒకసారి మాట్లాడదాం. ఈ సంక్రాంతి శోభని వారంతా కూడా మరింత పెంచుతున్నారు, అలాగే హరి సంకీర్తన చేస్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. హాయ్ అండి, ముఖ్యంగా మీ అందరికీ కూడా హెచ్ఎం టీవీ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఇప్పుడు మీరందరూ కూడా హరి సంకీర్తన చేస్తూ స్వామిని కీర్తిస్తూ భజనలు పాటల ద్వారా మీరంతా కూడా స్వామిని కొలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం ఈ ఆధ్యాత్మిక పాటలు, భక్తి పాటలు, అలాగే దేవస్తోత్రాలు ఇవన్నీ కూడా చదివితే మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనకి మంచి జరుగుతుందని మనందరం కూడా భావిస్తాం. మీరేం చేస్తున్నారు? హౌస్ వైఫ్ అండి. దేవుడి దగ్గర కోలాటం చేయడానికి వచ్చాం. మాకు చాలా సంతోషకరంగా ఉంది. మాకు తీసుకొచ్చిన మా మేడం గారికి ధన్యవాదాలు. మీరు ఇక్కడ కోలాటంలో ఏమేం పాడతారు? అంటే దేవుడు పాటలన్నీ పాడతారు కదా, మాకు అన్ని అన్నమయ్య కీర్తనలు, సంకీర్తన, మొత్తం అన్ని దేవుడి తాలకు సంబంధించినవన్నీ ఉంటాయండి. అమ్మ చెప్పండి, జనరల్గా గోదాదేవి స్వామిని కీర్తిస్తూ ఈ నెల రోజులు చేసిన పాసురాల సమర్పణ కానీ, పాటలు కానీ, ఇవన్నీ కూడా పాటల రూపంలో మనం ఆధ్యాత్మిక చింతనతో ఈ ధనుర్మాసం అంతా కూడా ఉంటాం. మీరు కూడా చక్కగా అలంకరించుకొని స్వామిని కీర్తిస్తూ ఈరోజు గోదా రంగనాథ స్వాముల కళ్యాణానికి కూడా సిద్ధమవుతున్నారు. ఏం చేద్దాం? మేము మొన్న 31వ తారీఖు నుంచి కూడా 7వ తారీఖు వరకు జరిగిన స్వామివారు రథ దీనిలో కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా భోగి రోజు మేము ప్రతి సంవత్సరం పొద్దున్నే 5 గంటలకు మేమందరం ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈ ధనుర్మాసంలో ఈ ప్రోగ్రాం చేయడం అనేది మాకు భగవంతుడు ఇచ్చిన అవకాశం. అలాగే మేము గోదాదేవి కళ్యాణంలో పాల్గొంటాము. ఇది మొత్తానికి చూస్తే గనక ఈ విశాఖ సింహాచల క్షేత్రంలో భక్తులంతా కూడా హరినామ సంకీర్తనతో మరి ధనుర్మాస వైభవాన్ని పెంచుతున్నారు, సంక్రాంతి శోభని మరింత పెంచేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం.